బాగా నచ్చిన ముఖ్యమంత్రి నేను పనిచేసిన ముఖ్యమంత్రుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఏదైనా అడిగితే నవ్వుతూ కాదనకుండా ఇంకా ఆయన కొన్ని సజెషన్లు ఇచ్చి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేవాడు. సంక్షేమం అనేది అన్ని వర్గాల వారికి ఆయనతో ప్రారంభమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 2-3 సంక్షేమ కార్యక్రమాలు చేసి సరిపెట్టుకోకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో ఇళ్ళో ఏదో ఒకటో రెండో కార్యక్రమాలు చేసి సరిపెట్టే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళకి అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేము ఎన్నికల సందర్భంగా పేదవాళ్ళ ఇళ్లలోకి పోతే వాళ్ళు చెప్తూ ఉంటే మేమే ఆశ్చర్యపోతున్నాం, ఇన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందా అని. కొందరికి ఇళ్ళు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, ఇట్లా రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారంటే బయట వాళ్ళు చెప్పుకోరు. కానీ మేము వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడు, అయ్యా మీరు అడగొద్దు, మాకు ఎన్ని జరిగినాయి తప్పకుండా మేము వాళ్ళకి తెలిసిన 2 పేర్లు, ఒకటి జగనన్న, 2 వాలంటీర్ పేరు. మొన్ననే నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి మేమందరం కూడా కలిసి 15,556 ఇళ్ళని ఒకే రోజు తాళాలు ఇచ్చాం. 15,000 ఇళ్ళ ఒకే రోజు? మీరు ఎప్పుడైనా చూసారా ఒక్క రోజులో అన్ని వేల ఇళ్ళు ఇవ్వటం? ఇంకా 6,000 ఇళ్ళు తుది దశలో ఉన్నాయి. ఇంకా 6,000 ఇళ్ళు తుది దశలో ఉన్నాయి. ఇంకా 2 నెలల్లో అవి కూడా తయారై వాటిని కూడా ఈ తాళాలు ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు అధికారులు అందరి ముందు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్క ఇళ్ళే కాదు, మధ్యతరగతి నుంచి పేదవాళ్ళకు అన్ని రకాల వాళ్ళకి, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం అయినా, ఏ మతం అయినా చూడకుండా అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మాకే ఆశ్చర్యం వేస్తుంటుంది, ఇన్ని రకాలు ఎలా చేయగలుగుతున్నాడు అనేది. ఒక పక్క అపోజిషన్ వాళ్ళు ప్రజలకు డబ్బు దోసి పెడుతున్నాడు, అభివృద్ధి జరగటం లేదంట. ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా సచివాలయం కట్టుకున్నాం, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం, రైతు భరోసా కట్టుకున్నాం, ఒక పక్క రోడ్లు వేస్తున్నాం. ఉదాహరణకి నేను సంవత్సరం నాడు ఇన్ఛార్జ్ తీసుకొని 150 కోట్లతో ఈ రూరల్ నియోజకవర్గంలో రోడ్లు వేశాను. అది అభివృద్ధి కాదా? నాడు నేడు కింద మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి రూపురేఖలు మార్చుకున్నాం. అది అభివృద్ధి కాదా? ఈరోజు చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేదవాళ్ళకి చదువులో ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది, హెల్త్లో ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి అన్ని రకాల ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలు నేను చెప్పాను, 26 ఏళ్లలో మొట్టమొదటిసారిగా మమ్మల్ని ఏ క్వశ్చను లేకుండా ఇళ్లల్లో ఆదరిస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది.